అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ నమస్కారం అండి. నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట చెప్పుకుందామండి. తనూజ, సుమన్ శెట్టి గారి గేమ్ అండి. సంజన గారేమో సంచాలకుగా ఉన్నారు. సంజన గారు ఎప్పుడు గేమ్ ఆడినా అలాగే ఆడుతుంటారు. సంచాలకుగా ఉంటే ఆవిడదే కదా డెసిషన్ మొత్తం ఆటంతా ఆడిచ్చేది సంజన గారిదే. ఆవిడ మీదే ఎవరు విన్నరు, ఎవరు రన్నర్ అవుతారనేది ఆవిడ మీదే ఆధారపడి ఉంది. అయితే సుమన్ శెట్టి గారిని విన్నర్ చేయాలనుకున్నారు. పూర్తి అంటే భరణి గారి చేత ఎక్కువ అంటే భరణి గారు తనుజకి సపోర్ట్ చేయకపోవడంతోటి తనుజకి ఎక్కువ వాటర్ పడిపోయి భరణి గారిని ఎక్కువగా పిలవడం వల్ల తనూజ ఓడిపోయింది. సుమన్ శెట్టి గారు గెలిచారండి. సుమన్ శెట్టి గారు చాలా వరకు లాస్ట్ వరకు బాగా గట్టిగా పోరాడారు. అలాగే తనూజ కూడా సేమ్ తన కష్టపడిందనమాట. అయితే దీంట్లో తనూజ ఫినాలే టికెట్‌కి ఓడిపోయిందండి. ఫైనల్ టికెట్‌కి మొత్తం మీద ఓడిపోయి గేమ్ నుంచి బయటకొచ్చేసిందండి. నెక్స్ట్ డెమోను, తర్వాత కళ్యాణ్, సుమన్ శెట్టి గారు గేమ్ ఆడారండి. గేమ్ ఆడితే దాంట్లో ముగ్గురు పజిల్స్ ఉంటాయి కదండీ! వాళ్ళ బాక్స్‌లోనే యెల్లో లైన్‌లో గీసిన బాక్స్‌లోనే ఉండాలని చెప్పారు బిగ్ బాస్. వీళ్ళు గేమ్ ఆడుతూనే ఉన్నారు. బానే పోరాడారు. బానే ఆడుతున్నారు. సుమన్ శెట్టి గారు కూడా ఆడారు. డెమోన్ ఆడాడు. కళ్యాణ్ సూపర్ ఆడాడు ఫస్ట్. అయితే ఇవి ఉన్నాయి కదండీ! బ్రిక్స్ లాంటివి పజిల్స్ అవి చేతిలో పట్టేసుకొని ఉన్నాడు. డెమోన్ తెలివిగా ఏం చేశాడంటే కాసేపు మాటల్లో పెట్టేసాడు. అది బజర్ మోగుతదని నేను అనుకున్నాను. మీకేమన్నా అనిపించిందా ఆ టైంలో? మీకేమన్నా అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బజర్ మోగేసింది. కళ్యాణ్ ఓడిపోయాడు. అప్పుడు తన పజిల్‌ని స్థిరపరచుకోవడానికి పవను అందరి చేత పెట్టించుకున్నాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఓవర్ చేశాడు. నెక్స్ట్ గేమ్‌లో ఎవరెవరు ఆడారంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావని చెప్పి తన ఎదురుగళ్ళల్లో నుంచి అడిగారనమాట బిగ్ బాస్. ఎవరినంటే భరణి గారినని చెప్పాడు. భరణి గారితోటి మొన్న ఆడలేదండి ఓడిపోయాను. ఇప్పుడు ఆడతాను అని చెప్పేసేసి చాలా ఓవర్‌గా చెప్పాడనమాట. భరణి గారితో గేమ్ స్టార్ట్ అయింది. సూపర్! భరణి గారు గెలిచేసారు. ఈజీగా గెలిచేసారు భరణి గారు. అక్కడ పవను అవి పెట్టడంలో ఫెయిల్ అయిపోయాడు. మళ్ళీ పైగా అవి సరిపోవట్లేదని చెప్తున్నాడు. రీతు అయితే మరీ ఎటకారంగా పోతే కార్పెంటర్ తప్పని చెప్తుందనమాట రీతు. రీతు కార్పెంటర్ తప్పని చెప్తుంది. అది మాత్రం ఫుల్ కామెడీ అనిపించిందండి. అయితే తనూజ అన్ని పెట్టి చూపించింది. అయితేనంట మళ్ళీ గేమ్ అయిపోయిన తర్వాత పవను టికెట్ నుంచి అంటే ఆ గేమ్ నుంచి వెనుదిరిగాడు. అంటే ఫైనల్ టికెట్‌కి ఓడిపోయాడనమాట. ఓవర్ కాన్ఫిడెన్స్ కదా! ముందే చెప్పేసేసి ఎందుకండి? అది మాత్రం అనిపించింది నాకు. చాలా అనిపించింది. అయితే మళ్ళీ అంటున్నాడు భరణి గారు ఏజ్ కదా! అందుకే రెడ్‌ది అడిగారు ఇచ్చేసానని చెప్తున్నాడు. ఇవి సాకులనమాట. చాలా కన్నింగ్ అనేది డెమోన్‌ది అర్థమైపోయింది. ఇదండి నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట. ఈరోజు ఎలా ఉంటదో ఇవాళ చూసి రేపు చెప్తామండి. ఉంటామండి.